ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు అందిస్తున్న వాతావరణ ఆధారిత వ్యవసాయ సూచనలు ఇప్పుడు తెలుసుకుందాం. హైదరాబాద్ వాతావరణ కేంద్రం వారు అందించిన సమాచారం ప్రకారం రాబో 5 రోజులు రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుండి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. పగటి ఉష్ణోగ్రతలు 28 నుండి 36 డిగ్రీల సెల్సియస్, రాత్రి ఉష్ణోగ్రతలు 23 నుండి 28 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు కావచ్చు. ఆగస్టు 16 నుండి ఆగస్టు 31 వరకు రైతులు నీటి వసతి కలిగిన ప్రాంతాలలో మొక్కజొన్న, సజ్జ, పొద్దుతిరుగుడు పంటలను విత్తుకోవచ్చు. నువ్వులు, బొబ్బర్లు, ఉలవలు, తక్కువ కాల పరిమితి గల కూరగాయ పంటలను కూడా విత్తుకోవచ్చు. నువ్వుల పంట మొలకెత్తడానికి తదుపరి పెరుగుదలకు మంచి దుక్కిలో కూడిన గుల్లగా ఉండే నేల అవసరం. ఇది నీటి ముంపు పరిస్థితులకు సున్నితమైనది. మొలకెత్తిన తర్వాత వాడే కలుపు మందులు అందుబాటులో లేవు. అందువల్ల వరి సాగు చేసిన నేలల్లో నువ్వుల పంటను విత్తుకోకూడదు. పట్టణ శివార్ల ప్రాంతాలలోని రైతులు పరిమిత నీటి పారుదల సౌకర్యంతో కూరగాయల పంటలను సాగు చేయవచ్చు. ఇప్పటికే ఆరుతడి పంటలు విత్తుకున్న రైతులు చివరి అంతర కృషిలో మక్కి నాగలి ఉపయోగించి గొడ్డు సాలు వేసుకున్నట్లయితే ఎక్కువ తేమ ఉన్నప్పుడు తేమ సంరక్షించుకోవడానికి, ఎక్కువ తేమ ఉన్నప్పుడు కాలువల ద్వారా నీటిని బయటకు తీసివేయడానికి ఉపయోగపడుతుంది. ఆరుతడి పంటలలో సిఫారసు చేసిన ఎరువులను పొలం అంతటా చల్లకుండా మొక్కలకు దగ్గరగా వేసి మట్టితో కప్పాలి. వరి నాట్లు వేసుకునే వారం రోజుల ముందు ఎకరాకు సరిపోయే నారుమడికి 800 గ్రాముల కార్బోప్యూరాన్ 3CG గుళికలను ఇసుకలో కలిపి చల్లుకోవాలి. నీటి ముంపునకు గురైన వరి పొలాలలో సల్ఫైడ్ దుష్ప్రభావం ఆశించుటకు అనుకూలం. ఈ దుష్ప్రభావం గమనించిన వరి పంటలో మొక్క వేర్లకు తగినంత గాలి తగిలే విధంగా మురుగునీటిని తీసివేయాలి. అదేవిధంగా పొలాన్ని సన్న నెర్రలు వచ్చే వరకు ఆరగట్టి మళ్లీ నీరివ్వాలి. తరచుగా వరికి కాండం తొలుచు పురుగు ఆశించే ప్రాంతాలలో ముందస్తు నివారణా చర్యల్లో భాగంగా ఎకరానికి 10 కిలోల కార్బోప్యూరాన్ 3CG గుళికలను నాటిన 15 రోజులకు వేసుకోవడం ద్వారా కాండం తొలుచు పురుగు మరియు ఉల్లికోడును నివారించుకోవచ్చును. నీరు ఆలస్యంగా వచ్చి దీర్ఘకాలిక వరి రకాల నారు నాటుపెట్టుకోవడం ఆలస్యమైన ప్రాంతాలలో ముదురు వయసు ఉన్న నారు ఆకు చివరలను త్రుంచివేసి కుదురుకు 5 నుండి 6 మొక్కల చొప్పున నాటువేయాలి. నాటు పెట్టిన తర్వాత ప్రతి 2 మీటర్లకు కాలిబాటను తీయడం వలన గాలి వెలుతురు బాగా ప్రసరించడంతో పాటు సుడిదోమ ఉధృతిని నివారించవచ్చు. అదేవిధంగా రైతులు ఎరువులు, పురుగు మందులు పంటలకు అందించడానికి సులువుగా ఉంటుంది.